హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఇక్కడ మనం ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీలో మనం బ్యాంక్ నెఫ్టీలో కానివ్వండి, సెన్సెక్స్లో కానివ్వండి, ఇండెక్స్ని బేస్ చేసుకొని ఆప్షన్స్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఎంత స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది నేను క్లియర్గా ఈ స్ట్రాటజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రాటజీలో మనకి ఎటువంటి ఇండికేటర్ అవసరం లేదు, ఓన్లీ ప్రైస్ యాక్షన్ క్యాండిల్ స్టిక్ బేస్ చేసుకొని మనం ఈ స్ట్రాటజీని బిల్డ్ చేసాము. ఈ స్ట్రాటజీ నేను గత కొన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు ఎటువంటి లాస్ అనేది లేదు. 1-2 రోజులు లాస్ వచ్చినా మంత్ ఎండ్కి ప్రాఫిట్లోనే ఉంటాను. ఇక్కడ మనం ఫ్రైడే ఇది 790 దగ్గర బై చేస్తే బ్యాంక్ నిఫ్టీలో మనం ఇక్కడ మార్కెట్ క్లోజ్ చేయడానికి 520కి ఎగ్జిట్ అయ్యాం 1000 రూపాయల దగ్గర. అలాగే మనం సెన్సెక్స్లో 100 పాయింట్స్ బుక్ చేయడం జరిగింది. ఈ స్ట్రాటజీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు కావాలంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఈ స్ట్రాటజీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్ట్రాటజీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు ఫుల్ టైం ట్రేడర్ అయి ఉండి నేను ఓన్గా ట్రేడ్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరైనా ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి, లేదా డైరెక్ట్గా కాల్ చేయండి. ఈ స్ట్రాటజీ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికీ మనం ఈ స్ట్రాటజీ ఉపయోగించి సెన్సెక్స్లో లాస్ట్ 5 వర్కింగ్ డేస్ అంటే సెప్టెంబర్లో 5 వర్కింగ్ డేస్ అయిపోయినాయి. ఈ 5 వర్కింగ్ డేస్లో మనం సెన్సెక్స్లో 320 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీలో 170 పాయింట్స్ బుక్ చేసాం. మీరు ఎవరికైనా సరే ఈ స్ట్రాటజీ గురించి డీటెయిల్స్ కావాలంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి వాట్సాప్ చేయండి, లేదా నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు.